ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ యొక్క నూతన సంవత్సరంలో పాస్టర్ గారికి, మరి పాస్టర్ అమ్మ గారికి, మరి పాస్టర్ సామువేల్ గారికి, మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అభి, మరి టోనీ అందరికీ యేసుక్రీస్తు నామంలో హైదరాబాద్ నుంచి కుటుంబంగా మీకు వందనాలు, హ్యాపీ న్యూ ఇయర్, గుడ్ న్యూస్ చెప్తున్నాం. ప్రైజ్ లార్డ్. సో క్యాలెండర్ చేంజ్ అయిపోయినాయి, ఎంటికలు మారిపోయినాయి, స్కిన్ జారుతుంది, వయసు అయిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సో ఎన్నో విషయాలు మన జీవితంలో ఏమి అని అనుకున్న రోజులు. ఈ సమయంలో నాకు ఈ అవకాశము కల్పించిన తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, మరి ప్రేమతో ఆహ్వానించిన మన డాక్టర్ బిషప్ పౌల్ రాజు అయ్య గారికి యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. సో ఈ రోజులో దేవుడు ఎంతమంది నమ్ముతారు ప్రతి క్షణము ప్రతి సమయము మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడని? హల్లెలూయా. ఎక్కడ పాస్టర్ క్యాలెండర్ చేంజ్ అవుతుంది, సంవత్సరాలు పోతున్నాయి, నెలలు గడుస్తున్నాయి, అంతే మా బతుకులు ఇంతే అని అనుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సో దేవునామ స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మంచి సమయంలో కీర్తనలు 31 అధ్యాయము మనము 1-2 వచనం మనం చదువుకుందామా? కీర్తనలు 31 అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. ప్రైజ్ లార్డ్. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు, నన్ను ఏమి సిగ్గుపడకుండా, ఏం చేయదు, సిగ్గుపడనీయకుండా చేయాలని, సిగ్గుపడనీయకుండా. ఆమేన్. సో దేవుడు ఎప్పుడు సిగ్గుపడాలని ఆశించడు. ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా తన పిల్లలు సిగ్గు నొందాలి, సిగ్గు కలిగే చేష్టలు చేయాలి, లేదా సిగ్గు కలిగే కార్యం చేయాలని ఎప్పుడు ఏ తల్లిదండ్రులు ఇష్టపడారు. హల్లెలూయా. కానీ దావీదు చాలా దేవునితో చాలా బాంధ్యం స్నేహితం గలవాడు. ఆయన అడుగుతున్నాడు, నా మొరకు చెవి ఇయ్యుము ప్రభువా, నేను సిగ్గుపడకుండా. అంతే కదా తెలుగులో, సిగ్గుపడకుండా. సో కన్నడలో ఆశాభంగ కాకుండా అని ఉన్నది. సో దేవుని నామ స్తోత్రం కలుగును గాక. సో ఎందుకంటే యు ఆర్ మై రాక్ అంటున్నాడు. యు ఆర్ మై రాక్. హల్లెలూయా. సో దేవుడు ఆయన నాకేమంటున్నాడు? యు ఆర్ మై రాక్. ఏమంటున్నాడు? తెలుగులో ఏముండదు అది, రాక్ ఏమంటున్నాడు తెలుగులో? చదవండి. ఆశ్రయ శైలముగా. దాని ఇంగ్లీష్లో యు ఆర్ మై రాక్. కన్నడలో ఉండదు, నువ్వు నాకు బండ వింటున్నావు. యు ఆర్ మై రాక్, దుర్గము. హల్లెలూయా. యు ఆర్ మై రాక్ అని ఉండదు అనమాట. అంటే దావీదు అనుభవము, దేవుని గురించి ఉన్న ఒక అనుభవము ఏంటంటే, ఆయన నాకేమంటున్నాడు? ఈజ్ మై రాక్. ఆయన నాకు దుర్గమైంటున్నాడు, ఆయన నాకు బండ అయింటున్నాడు. హల్లెలూయా. ఈ బండ ఎలాంటిదంటే, ఐజాయా రాసిన గ్రంథము 26 అధ్యాయం 4 వచనం, ఏషియా రాసిన గ్రంథము 26 అధ్యాయం 4 వచనం. ఈ బండ ఎలాంటి బండ? ఆయన నిత్య ఆశ్రయ దుర్గము, ఎవర్ లాస్టింగ్ రాక్. హల్లెలూయా. ఈజ్ ఎవర్ లాస్టింగ్ రాక్ అన్నమాట. అంటే ఈ యొక్క దావీదు యొక్క అనుభవము, ఆయన నాకు బండ అంటున్నాడు, ఈజ్ మై రాక్ అంటున్నాడు. ఈజ్ మై రాక్ అంటే ఎన్ని చేంజెస్ వచ్చినా ఈ యొక్క 2026 వరకు, హల్లెలూయా, ఎక్కడ ఎలాంటి చేంజెస్ వచ్చినా, ఆమేన్, ఇంతవరకు మన కుటుంబంలో, మన జీవితంలో, మన ఉద్యోగంలో, మన ఆదాయంలో, మన పిల్లల జీవితంలో ఎన్నో మార్పులు వచ్చిన, హల్లెలూయా, ఎన్నో మార్పులు జరిగి ఉన్నా, ఎన్నో విషయాలు జరిగిన, హల్లెలూయా, ఎకనామికలీ మనము పడిపోయినా, ఎకనామికలీ మనను దెబ్బతీసిన, వేరే వాళ్ళ ఎకనామికలీ వాళ్ళ గ్రాఫ్ పైన పోయినా,
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎన్నడూ మారని ఎవర్ లాస్టింగ్ రాక్ మనకున్నాడు అని నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. ఆయన మన వెంటనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఆయన మన ఎలాగున్నాడంటే ఒక బండగా, ఒక దుర్గముగా, హల్లెలూయా, ఒక దుర్గముగా, ఎవర్ లాస్టింగ్ రాక్. ఇంగ్లీష్ లో మనం చూసినట్టే ఎవర్ లాస్టింగ్ రాక్, ఎవర్ లాస్టింగ్ రాక్ అని మనం చూస్తాం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మన మోషే జీవితంలో కూడా మోషే దేవుని గురించి మేనిఫెస్ట్ ఎలా చేస్తాడంటే ఆయన నాకు బండ ఇంటున్నాడు, ఆయన బండ ఇంటున్నాడని. దేవుడు ఆశీర్వాదం చేయకముందు ఆ ఆశీర్వాదం చేసే దేవుడు ఎలాంటి దేవుడు అనేది ఆయన మేనిఫెస్ట్ చేసిన తర్వాతే, ప్రకటించిన తర్వాతనే బ్లెస్సింగ్ ఇస్తా ఉన్నాడు అనమాట. అబ్రహాము జీవితంలో మెల్కీజెదెకు ఆశీర్వాదం చేసేటప్పుడు ఏమంటాడంటే ఎల్హెలోయి దేవుడు, హల్లెలూయా, ఆమేన్, ఎల్హెలోయి దేవుడు నేను దీవించును గాక అంటాడు అనమాట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఆయన ఏమైంచున్నాడు, ఆయన ఎలాంటి దేవుడు అని గ్రహించిన వ్యక్తులకు ఆ బ్లెస్సింగ్ అనేది అదే విధంగా మనకు ఉంటుంది అనమాట. ఆమేన్. ఆ బ్లెస్సింగ్ ఏముంటుంది, అదే విధంగా ఉంటుంది అనమాట. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, అండ్ జెహోవా ఈజ్ ఎవర్ లాస్టింగ్ రాక్, ఎవర్ లాస్టింగ్ రాక్, స్ట్రెంత్ అని ఉండదు అనమాట. హల్లెలూయా. ఆయన ఎల్ జురాయలం, దాని మీనింగ్ జెహోవా జురాయలం అంటే TZUROLAM. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. టీ సైలెంట్ ఉంటుంది, ZUR, ప్రైజ్ ది లార్డ్. ZU అంటే రాక్, ఓలాం అంటే హల్లెలూయా ఇటర్నల్ ఎవర్ లాస్టింగ్, ఇటర్నల్ ఎవర్ లాస్టింగ్. హల్లెలూయా. సో జెహోవా జురోలాం, జెహోవా జురోలాం చెప్పండి, జెహోవా జురాములాం. యెహోవా నా బండ ఇంటున్నాడు, ఆయన నాకేమింటున్నాడు, బండ ఇంటున్నాడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మోషే ఆ ఇశ్రాయేలుకు ఎప్పుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన డిటరోనమీ చాప్టర్ 32 వర్స్ మనము ఆ అధ్యాయంలో మనం తీసి పెట్టుకుంటే ఆ అధ్యాయంలో ఆ బండ అనే పదము, రాక్ అనే పదము 9 సార్లు వస్తుంది అనమాట. అంటే మోసే 9 మార్లు అక్కడ మెన్షన్ చేస్తాడనమాట. ఆమేన్, హల్లెలూయా. ఆ 7 మార్లు ప్రభువు బండ ఇంటున్నాడు, ద లార్డ్ ఈస్ మై రాక్, హల్లెలూయా, గాడ్ ఈస్ మై రాక్ అంటున్నాడు 7 మార్లు. 2 మార్లు విగ్రహాలు బండ కాదు, విగ్రహాలు రాక్ కాదని మెన్షన్ చేయబడుతున్నది అనమాట. ఆమేన్, హల్లెలూయా. సో ఆ మోషే యొక్క అనుభవం ఏంటంటే తన జీవితంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు జరిగినాయి, ఎన్నో మార్పులు జరిగినాయి. కానీ ఈ మోషే ఒకటి గమనించాడు. ఆ 32 యొక్క డిటరోనమీ 32 అధ్యాయం ఎప్పుడు రాస్తాడంటే ఆయన ఆఖరి క్షణం, ఆయన ఈ లోకాన్ని త్యజించి వెళ్ళబోయే సమయం. హల్లెలూయా. 120 సంవత్సరాలు ఈ లోక యాత్ర నుంచి ఆయన వెళ్ళనే ఉండగా సో తన ఇశ్రాయేలుకు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే మీరు మాట వినని జనాంగము, తిరుగుబడే జనాంగము, మీరు అనేక మార్లు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మీరు తిరిగినారు. నా వెంట ఉన్నా నా వెంట మీరు లేరు, నా వెంట ఉన్నట్టున్నారు మీ మనసులు, నా వెంట లేదు, దేవుని వెంట లేదు, దేవుని జత లేదు. కానీ మోషే అనుభవం ఏంటంటే ఎవర్ లాస్టింగ్ రాక్, హల్లెలూయా, నిత్యుడైన ఆ బండ, ఎవర్ లాస్టింగ్ రాక్ నా వెంట ఎప్పుడు ఉన్నది. హల్లెలూయా. 2026 లో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఐఎమ్ విత్ యూ, హల్లెలూయా. ఆ ఎవర్ లాస్టింగ్ రాకుగా, ఆ బండగా నేను నీ వెంట, నీ యొక్క కుటుంబం వెంట, నీ సంఘం వెంట, నీ యొక్క హల్లెలూయా జాబ్, నీ ఎడ్యుకేషన్, నీ లైఫ్ తోటి నేను
ఐ యామ్ దేర్, నేను అక్కడ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు యేసు స్వామి ఎప్పుడు మనల్ని ఇష్టపడతాడు అనమాట. మార్కు రాసిన సువార్త 3:14 మనం చదివినట్లయితే, ఆ మార్కు రాసిన సువార్త 3:14 చదువుదాం. ఎవరితోటి ఉండాలని? యేసుతోటి ఉండాలని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన తోడు ఉన్నాడు. ఆయన ఎవర్ లాస్టింగ్ రాకగా ఉన్నాడు. అందుని బట్టి స్తోత్రము. అదే సమయంలో యేసయ్య ఏమంటున్నాడంటే ఆయన తోడు ఉండాలని. ఎందుకంటే యేసయ్య దగ్గరికి చాలా మంది వచ్చారు. ఆయన బోధలు విన్నారు, స్వస్థత పొందారు, ఆయన చేసిన అద్భుతాలను చూశారు. హల్లెలూయా. అనేక కార్యాలు యేసు స్వామి గురించి వాళ్ళు కళ్ళారా చూశారు, వెళ్ళిపోయారు వాళ్ళందరూ. కానీ యేసయ్య తన శిష్యులను తన వెంబడే ఉండాలని, తన తోడే ఉండాలని. హల్లెలూయా, బీ విత్ మీ. హల్లెలూయా, దేవుడు అంటాడు బీ విత్ మీ. తో హోలీ స్పిరిట్ అడుగుతా ఉన్నాడు, ఈ 2026లో నువ్వు ఎవరితోటి ఉన్నావు? హల్లెలూయా, ఎవరితోటి ఉండాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు? దేవుడు నీకు ఎవర్ లాస్టింగ్ రాకుగా నీ వెంటనే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే బండ షేక్ అవ్వదు, చేంజ్ అవ్వదు. హల్లెలూయా. దేవునిలో చేంజ్ లేదు, ఆయనలో స్థిరత ఉంటుంది. హల్లెలూయా, స్ట్రాంగ్ ఉంటుంది. ఆమేన్, బలంగా ఉంటుంది. ఆమేన్, ఆయన ఎప్పుడు బలంగా ఉంటాడు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సో అక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం ధ్యానించినట్లయితే ఆయన ఆ బండగా ఉంటున్నాడు. అదే సమయంలో ఆయన నా వెంటనే ఉండాలి, నాతో ఉండాలి అని యేసు స్వామి ఆశపడుతున్నాడు. ఈరోజు మనం యేసుతోటి ఉన్నామా? సండే ఆరాధన, ప్రేయర్ మీటింగు, ప్రార్థనలు ఉన్నప్పుడు ఉన్నామా? మన మనస్సు దేవునితోటి ఉన్నదా? హల్లెలూయా. మనం ఆయనతోటి ఉన్నామా? హల్లెలూయా. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి, ఒకసారి మనం పరిశీలించాలి. నువ్వు నా తోడు ఉన్నావయ్యా అని పాడుతున్నాము. ప్రభువా, నేను నీ తోడు ఉంటాను ప్రభువా అని మనము ప్రూవ్ చేయగలుగుతున్నామా?